అందరికీ నమస్కారం. ప్రియాంక ఖర్గే గారి ట్వీట్ ఒకటి మా ఫ్రెండ్ నాకు ఫార్వర్డ్ చేశాడు. చదివితే నాకప్పుడు అంటే ఆయన దాంట్లో కూడా చాలా బాగా రాశాడు. అతను ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది చిన్నప్పుడు మాకు టీవీలో కొత్తగా, ఇట్స్ ఓనర్స్ ప్రైడ్ అండ్ నైబర్స్ ఎన్వి అని. నాకు నిజంగానే గొప్ప, కానీ అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్ అన్నది ఎప్పుడైతే ఒక స్టేట్ గవర్నమెంట్ కనుక ఆలోచించుకోగలిగితే వచ్చే మంచి చెడులు అన్నది ప్రజలు గ్రహించగలిగారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. నేను ఎన్నుకున్న ఒక ప్రతినిధి ఇంకొక ప్రజాప్రతినిధి రూపంలో ఒక ప్రభుత్వ అధినేతను ఎన్నుకుంటాడు, ఆయన ముఖ్యమంత్రి. ఇది ఎండ్ ఆఫ్ ది డే ప్రత్యక్షంగా నేను ఎన్నుకున్న వాడితో పరోక్షంగా ముఖ్యమంత్రిని కూర్చోపెట్టిన మనకి ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఉంటుంది అనేదే ద బ్యూటీ ఆఫ్ డెఫినేషన్ అండ్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఫార్చునేట్లీ ఇవాళ మనం ప్రజాస్వామ్యంలో ఉంటూ కూడా ఒకళ్ళ యొక్క బ్రాండ్ క్రియేషను నా వలన ఇది జరిగిపోయింది అద్భుతం అని మెప్పు పొందడానికి చేస్తున్న కొన్ని విన్యాసాలు ఎలా ఉంటాయంటే పక్కోడికి కంటగింపుగా కాదు, పక్కోడికి అసహ్యవేసిలా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి లోకేష్ గారు ట్వీట్ పెట్టారు. అలాగే లోకేష్ గారు మాట్లాడుతూ లేకపోతే గౌరవ ఈ ప్రభుత్వం గూగుల్ అన్న నెరేటివ్స్ని తీసుకొస్తుంది. రైడాన్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది అందరికీ తెలిసిన విషయం. ఇది 87,350 కోట్లు. నేను ఆల్రెడీ నా వివరణ నేను ఇచ్చాను నా విశ్లేషణలో. మీకు బ్రాండ్ కావాలి కాబట్టి అది గూగుల్ అంటే మీరు మోసానికి మోసపోవడానికి బ్రాండ్ అంబాసిడర్లుగా స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే మీకు ఎస్టాబ్లిష్ అయింది. తెలుసుకోండి ఒకసారి. ఎందుకంటే మీకు లోద్రా అన్నవాడు మా జడ్జీలతో బాగా తిట్లు తింటున్నాడు, సెల్లి సారథ్యంతో మీ పుట్టి ముంచినోడు. జాగ్రత్త తెలుసుకోండి. అప్పుడు కూడా మీకు మా అందరికీ ఇచ్చిన ఎలివేషన్స్ ఏంటి? సిమెన్స్ సిమెన్స్ సిమెన్స్. తీరా చూస్తే సిమెన్స్ తోడు తన్ని తగిలేసిన డిజిటెక్ డిజిటెక్ డిజిటెక్. ఇది వాస్తవం. అది మీకు ఎంత బూమరంగా తిరిగి నెత్తి వచ్చిందో సేమ్ ఇదే సిచ్యువేషన్ ఇక్కడ అట్రిబ్యూట్ అవుతుంది. తెలుసో తెలీదు, ఒక 14% పవర్ గ్రిడ్ కన్జంప్షను ఓ డేటా సెంటర్కి. మాకందరికీ వచ్చే అనుమానం ఏంటంటే ఈ అదానీ పేరు చెప్తే, ఎందుకంటే అదానీ పవర్ సెంటర్ నాకు తెలిసి పవర్ కార్పొరేషన్స్ ఉన్నాయి అతనికి. ఈ అదానీ పవర్ సెంటర్ నుంచి తీసుకొచ్చే సబ్సిడైజ్డ్ రేటు ఈ డేటా సెంటర్కి ఇవ్వాలి కదా. అతని డేటా సెంటర్కి గూగుల్ ఏఐ టెక్నాలజీ ఇస్తే ఇది ఎక్కడైతే మా దగ్గర ఎస్టాబ్లిష్ అవుతుంది, మన దగ్గర అదానీ నేను డిబేట్లోనూ సిచ్యువేషన్లోనూ లేకుండా మేము ప్రత్యక్షంగా పరోక్షంగా కట్టే పన్నులతో నడుపుతున్న ఈ ప్రభుత్వం ఆన్ అన్ అగ్రిగేట్ దగ్గర 20 సంవత్సరాల పాటు పవర్ సబ్సిడీ ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నారు, ఇది గమనించండి. ఉదాహరణకి అదానీ డేటా సెంటర్ అన్న మాట ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అయితే అదానికి ఉన్న పవర్ సెక్టర్లో అతను దగ్గర నుంచి తీసుకొచ్చిన సబ్సిడైజ్డ్ పవర్తో దాన్ని నడిపించుకోవాలి. అది దెప్పలు ఆయన పడాలి. వాటర్ రిసోర్సెస్ దగ్గర ఒక మెగావాట్కి 5 గెలన్లు ఖర్చు అవుతుంది. నాకు గరూడి ఫ్యాకర్లో ఒక జనరల్ మేనేజర్ గారు ఉన్నారు, భాస్కర్ గారు అని ప్రిన్సిపల్ సెక్రటరీ అనుకుంటారు, ఆయన చీఫ్ సెక్రటరీ గారు. మా బాస్ దాన్ని ఆడిట్ చేస్తున్నప్పుడు ఒక ప్రస్తావన వచ్చింది దానికి. గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, ఒక మెగావాట్కి మీరు ఎంత ఉద్యోగ కల్పన జరుగుతుందో చెప్పండి, ఎందుకంటే నేను ప్రజలకు ఇవ్వాల్సిన సబ్సిడీ రేట్లు మీకు ఇచ్చి ఎంత వాస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారన్న కోణంలో ఆ రోజు ఆయన అడిగిన దానికి సమాధానం ఇవ్వలేపారు తెలుసా అండి. సేమ్ సిచ్యువేషన్ నా గత విశ్లేషణలో కూడా చెప్పాను. ప్రపంచవ్యాప్తంగా అమెరికా లాంటి దేశం, నెక్స్ట్ నెదర్లాండ్స్, ఫిన్లాండ్, నాకు తెలిసిన కొన్ని దేశాల్లో ఉన్న ఈ డేటా సెంటర్స్లో ఆన్ అన్ అగ్రిగేట్ ఒక మెగావాట్కి 2 నుంచి 3 ఉద్యోగాలు మాత్రమే కల్పించగలుగుతున్నాయి. ఇదే ప్రాస్పెక్టులో గవర్నమెంట్ కూడా 500 ఎకరాలు 300 ఎకరాలు ఇచ్చిన దగ్గర కూడా ఎక్కడ వాళ్ళు 100-200 మెగావాట్లకు మించి పెట్టట్లేదు. ఈ డేటా సెంటర్ వలన ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్నది క్వైట్ ఇంపాసిబుల్. బట్ ఇక్కడ మనకి ఈ డిజిటెక్ అన్న నేపథ్యం ప్రజలు ఒకసారి గ్రహించగలిగితే, ఎందుకంటే గతంలో నేను ఎప్పుడు సిమెన్స్ సంబంధించిన విషయంలో సిమెన్స్కి డిజిటెక్కి సంబంధం లేదన్నది నా నెరేటివ్స్లో చాలాసార్లు చెప్పాను, నా విశ్లేషణస్లో కూడా. అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఈ రోజుకి కూడా గూగుల్కి సంబంధం లేని లేదా గూగుల్ యాన్సిలరీగా ఉన్న రైడాన్తో అదానీ అన్నవాడికి ముసిగేసి, ఎందుకంటే ఈ పవర్ సబ్సిడీ అనేది 20 సంవత్సరాల పైచిల్క 14% గ్రిడ్ కన్జంప్షన్ అండ్ ఒక 5 మిలియన్ గ్యాలన్స్ వాటర్ కన్జ్యూమ్ అవుతుంది ఒక మెగావాట్ డేటా స్టోరేజ్కి. సో ఇదంతా ఈ రిసోర్సెస్, నేచురల్ రిసోర్సెస్ని, మనం ప్రొడ్యూస్ చేసే రిసోర్సెస్ని ఏ ప్రాతిపదిక మీద అలా యదాన పెట్టడానికి ఈ కొత్త తరహా ముసుగేసి మనని మోసం చేయడానికి నాటి డిజిటెక్, నేటి రైడాన్, మధ్యలో అదానీ. ఇదేంటో ఒకసారి ప్రజలు గ్రహించుకోగలిగితే, ప్రజలు గ్రహించలేరు. ఎందుకంటే
ఈ బ్రాండ్ ఎలివేషన్స్ గూగుల్ అన్న దగ్గర ఈ తపెలా ఛానల్ ఇస్తున్న ఎలివేషన్స్లో ఎవడు మాట్లాడినా వాళ్ళందరినీ విలన్ల కింద చిత్రీకరించగలుగుతున్నారు. ఎవరికి వాస్తవాలు చెప్పలేకపోవడానికి కూడా కారణం ఏంటంటే వీళ్ళు ఏ విధమైన పోర్ట్రేషన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే నేను నిన్న ఉన్న విశ్లేషణలో 3 ప్రాంతాల్లో ఒక 100 megawatts పెట్టడానికి గవర్నమెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ 19 to 24 ఎలకేషన్స్ నా విశ్లేషణలు ఉన్నాయి. వేరాస్ వీళ్ళు ఇవాళ విశాఖపట్నం అనకాపల్లి దగ్గర 490 ఎకరాలు మాత్రం ఇస్తున్నారు. వీళ్ళు చెప్తుంది దగ్గర 1000 megawatts. కాంట్రడిక్షన్. ల్యాండ్ ఎలకేషన్స్ వర్సెస్ దిస్. ఏ ప్రామిసెస్లో పెడుతున్నారు? ఈ డేటా సెంటర్తో అదానితో ఏమైనా ఇంటర్లింక్ ఉందా లేదా? ఇవి కనుక ప్రజలు ఎప్పుడైతే గ్రహించగలుగుతారో, గ్రహించలేరు. కాబట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో నాకు తెలిసిన ఒక ప్రైమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళే 1,87,000 మంది. 1,87,000 మందికి ఉద్యోగ కల్పన కల్పించిన గూగుల్ లాంటి సంస్థ కేవలం ఈ డేటా సెంటర్తో 1,87,000 పైచీలకు ఉద్యోగాలు కల్పిస్తామని ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా మెస్మరైజ్ చేస్తుందో ఒకసారి గమనించండి. ఈ కాన్సెప్ట్స్తో కనుక కొరలేట్ చేసుకోగలిగితే ఒక మెగావాట్కి ప్రపంచవ్యాప్తంగా 2 నుంచి 3 ఉద్యోగాలు వస్తుంది. దగ్గర వీళ్ళు ఎంతమందిని ఉద్యోగాలు కల్పిస్తారంటే దగ్గర 2-3 వేల మంది. నా విశ్లేషణలో కూడా చెప్పాను. ఆన్ అగ్రిగేట్ దగ్గర 70% అంటే 2,100 మంది పైచిలుక వీళ్ళు ఇచ్చే ఉద్యోగాలు మనం చిన్న చితక ఉద్యోగాలు అంటాం. వాటిని ఎలక్ట్రీషియన్స్ కానీ, లేకపోతే ప్లాంట్ మెయింటెనెన్స్ కానీ, లేదంటే వాటర్ ప్యూరిఫికేషన్స్ చేసేవారు, ఇలాంటివి. సో వీటితో ఉపాధి కల్పన దగ్గర ఏ విధంగా జస్టిఫై చేస్తున్నారు? ఏఐ టెక్నాలజీ వరల్డ్ వైడ్ మానిటరింగ్స్తో వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ దాన్ని మెయింటైన్ చేస్తారు తప్ప ఇక్కడ ఒకటి స్పెసిఫిక్గా 4-5 సాఫ్ట్వేర్ వాళ్ళు కూర్చుని దాంట్లో చేయడానికి సాఫ్ట్వేర్కి దానికి సంబంధమే లేదు అసలు.